సార్ అమ్మగారు వస్తున్నారు. నా ఫ్రెండ్ కొడుకోని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల లేదు, రాత్రుల్లో జానీ వదలాల్సిందే. జానీ వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఒక్కనే కాదురా, అందరం కలిసి చంపైపోతాం. ఎరా రమ్యో? ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పులా? సార్ 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 నన్ను కాపాడండి సార్. సార్ నేను పొద్దునే చూశారు కదా. నువ్వా? పొద్దున్న చూసాను కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటి ఇక్కడ? నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ ఎ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూజ్ టాకర్ని కాదుగా. కంటిన్యూ. అదే ఫ్లాట్ అయ్యేవో? ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి గింజుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైల్లో. ఏంటి సార్ ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఏదో లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంకే వస్తున్నాను, అడ్జస్ట్ అవ్వను ఫ్రాంక్ గా చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే జంప్ అయిపోతాం కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలి మన కథ ఏంటో. లాక్ 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 లాక్. నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు. మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. అబ్బో, దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చాయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను. కానీ ఏంటి తొక్కేశాడా? సార్ మరి ఎందుకు ఆడిపో? జాన్వు జాన్వు నా బేళ్ళ మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్, గ్రాఫిక్స్, జాన్వు. ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏంటి ఎగతాళా? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా? సొతవా దా. What a silly boy. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. You know Blu-rays? German technology. Through the Blu-rays, they create a high definition image that makes the image look realistic. So, అది పులి కాదు. that is Blu-ray. which is German technology. good boy. ఒరిజినల్ పులి కదా, నీకెలా తెలుసు? You know Blu-ray? You? No. Bloody illiterates. Blu-ray. It's a German technology. అది పులి కాదురా, బ్లూరే అంతే.
రే ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు? కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ము సైజ్ పెంచాలా? తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూర్ అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు పని. బాబు మేము కూడా రోమియో రాజా Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్ పులి కాదు బ్లూ ఫిలిం అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కదరా, బ్లూరే. షట్ అప్! దీనంతటికీ కారణం నువ్వేనా? సార్ 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 కాపాడండి సార్. ఈరోజు కూడా సార్ నలుగురు సార్. అరే గట్టిగా చెప్పారే, వెంటపడ్డారు సార్. జాన్ వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విచ్ ఈస్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. బయటకెళ్ళు, ముందు బయటకెళ్ళు. సార్ ఏంటండి సార్ జర్మన్ టెక్నాలజీ బ్లూరే? చిచి సెన్లా తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. సార్ నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, సార్ నేను చంపేస్తా. బయటకెళ్ళు, బయటకెళ్ళు. I said get out! బాబాయ్ దీనికి అంత సింపుల్ అని తెలియదుగా. దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి, శ్రవంతి, శ్రవంతి కొడకలేంతది. ఏం జానీ అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద పడ్డాడు సార్. ఆ బండోడు పొట్టంతా నొప్పిగా ఉందా? సరే సరే ఓ పెగ్గేసుకో. చాలు చాలులే, వెళ్ళి పని చూసుకో.
బయటికి రారా నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు? మనం చంపు చెప్పరా. ఇంకేంటి చెప్పేది? లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? 1 2 3 ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిసిపోయింది. నన్ను తమ్ముడు. అయితే ఒక పని చెయ్యి, వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ నా వల్ల కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఏరియా అంతా బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలే నేను పడతా. రేపు నీలోకే నీకు ఇదే ఎక్కువ. అనవసరంగా నోరు పారేసుకున్నా. హాయ్. ఏంటి మళ్ళీ జంపా? ఏమండి, ఎవరండి ఆ పెద్దయినా? ఓ ఆయన జాన్వు. అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అయ్యో, వాడిని పెళ్లి చేసుకుంటా అంటారేంటండి? 70 ఏళ్ల ముసలాడు, మహేష్ బాబులా ఉంటాడా? సర్దుకుపోతాను. మీరు సర్దుకుపోయినా నేను సర్దుకుపోలేనండి. అరే మీరేంటి, మీ అందం ఏంటి, ఆ ముసలోడేంటండి? మీరే అన్నారుగా నేను చెనినని. బ్యాడ్ టైం, ఎలాగూ ఇండియాకి వెళ్ళలేను. ఇంకో 2 రోజుల్లో నేను మిస్సెస్ జాన్వున్ అయిపోతాను. జాన్వు ఆ పేరు చెప్తేనే కూడా కాదునండి. మీకేంటి, ఇండియాలో అంతే కదా. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత తిడతారు. షో, నేను తిట్టనండి, ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్, మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను టచ్ చేయకూడదు, నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ కూడా టచ్ చేయను. పని చేయను అంటున్నారు, మరి దానికి అర్థం ఏంటి? పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు, పొగరు కూడా బాగానే ఉంది. చూసారా అప్పుడే ఆలోచిస్తున్నారు. ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు, ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు? సరే నేను చెప్పినట్టు చెయ్యి, దేనికి ఎందుకని అడగొద్దు, ఓకే? ఎలా డీకే? వారం రోజులు ఉదయాన్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యు డోంట్ వరీ సార్, ఎలాగైనా స్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. Yes. Sir, there is someone here who says he is your friend, Sarat Son from Hyderabad. Send him in. గుడ్ మార్నింగ్ అంకుల్. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్. పాప 6 months బ్యాక్ చనిపోయారు. సో నేను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు. నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కడే. కరెక్ట్. నేను చివరిగా శరత్ని చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్ తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 days బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును, నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో మీరు నాన్న పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజ్ లో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? హోటల్లో అంకుల్. ఇంటికి రావచ్చుగా. ఇంటికి వెళ్ళావంటే దొరికిపోతాం. పోదు అంకుల్, మా ఫ్రెండ్స్ తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బయట నా సెక్రటరీకి ఇవ్వు. ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈ లోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. బాయ్ అంకుల్. అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అతను ఎవరు? నీకెలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా. అతను జాన్వు ఫ్రెండ్, అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి? అది తర్వాత చెప్తాను.
పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులుంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవై దుత్రవై పూర్వా. ఊజవే దుత్రవే పూర్వా. హే రామ్, అటు చూడు. అక్కడికి వెళ్ళి చెయ్యి. Excuse me, madam. What? Vous avez du travail pour moi. Excuse me, sir. Vous avez du travail pour moi. Okay. వండర్ఫుల్, సూపర్ ఐడియా. నువ్విదేదో రోడ్డు మీద చెయ్యి. పుట్నా చిన్న అలా పనిచేస్తే నాకు చెమట పడుతుంది, చెమటంటే నాకు చిరాకు. బాస్ సార్ అమ్మాయి ఎవరు? అమ్మయ్య ఇండియన్ అంబాసిడర్ కూతురు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మన సొంత ఊరు ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వూ. జాన్వు. జాన్ వూ. జాన్వుకి ఏమైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ ఆడు కొంచెం యంగా ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడు ముసలుడు అయిపోయాడు, నువ్వు వదిలేసావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? శ్రవంతి, నీ ప్రేమ నిజమైంది అయితే జాన్ వూని పెళ్లి చేసుకో. దా. ఎక్కడికి? జాన్ వూ దగ్గరికి దా. నా దగ్గర రావద్దు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు. గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రామ్ బాయ్. C'est plutôt des bordels, man. Hey, man.